నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో ఉన్నారు స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్ ఎండి డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం అండి. డాక్టర్ గారు, హెర్పీస్ వ్యాధి వస్తే అంటే పెళ్లి తర్వాత ఈ హెర్పీస్ అనేది సోకితే ఇప్పుడు నేను నా పార్ట్నర్తో కలిస్తే ఆమెకు కూడా వస్తుంది కాబట్టి కలవకూడదు, అంటే సెక్స్కు దూరంగా ఉండాలి, ఇంకా లైఫ్లో నేను సెక్స్ చేయకూడదు. సో ఇలాంటి ఆలోచనతో చాలామంది ఉంటారు సార్. మీ దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఈ విషయం డిస్కస్ చేసే ఉంటారు. అవును అవును. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేసుతో స్టార్ట్ చేస్తాను నేను. ఒక పేషెంట్ వచ్చాడు నా దగ్గర. ఎంగేజ్ 29 ఇయర్స్ అబ్బాయి, 27 ఇయర్స్ అమ్మాయి. పెళ్ళి 5 సంవత్సరం అయింది. అమ్మాయి తీసుకొని వచ్చింది. అమ్మాయి తీసుకొని వచ్చి, డాక్టర్ గారు ఈయన, అంటే నాకు ఎవరో తెలిసిన వాళ్ళు పంపిస్తే వచ్చాడు. డాక్టర్ గారు ఈయన పెళ్ళి అయి 1 ఇయర్ అయింది, ఇప్పుడు దాకా మనం ఒకసారి కూడా కలవలేదు. ఈయన అంటే కిస్ ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, కానీ ఇంటర్ కోర్స్ టైంలోనే ఆ టైంలోనే దూరం వెళ్ళిపోతుండు, చేయట్లేదు. ఏదైనా అడిగితే ఏదో ఒక రోజు ఏదో ఒక సాకు చెప్తుంటాడు, ఏదో ఒక రీజన్ చెప్తున్నాడు. నాకు అందుకే అర్థం అవుతలేదు, ఈయనకు నా మీద ఇంట్రెస్ట్ లేదా, లేదా అమ్మాయిల మీదనే ఇంట్రెస్ట్ లేదా, లేదా ఇంకేమైనా ఎరెక్షన్ ప్రాబ్లం ఉందా, ఏముందా, అసలు నాకు అర్థం అవుతలేదు డాక్టర్ గారు. అందుకోసం నేను మీ దగ్గర తీసుకొని వచ్చిన నా అమ్మాయి చెప్తుంది. సరే అని ఏముంటుంది అని తెలుసుకోవాలని ఆమెను బయటకు పంపించి ఈయనతో పర్సనల్గా మాట్లాడిన. ఫస్ట్ చెప్పలేదు, డీటెయిల్గా అడిగితే ఆయన అన్నాడు, డాక్టర్ గారు నేను పెళ్ళికి ముందు 1 ఇయర్ బిఫోరు ఒక అమ్మాయి దగ్గర వెళ్ళిన, బయట ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాక మంచిగా అనిపించి 2-3 సార్లు 2-3 సార్లు వెళ్ళాక ఏమైందంటే మెల్లగా నాకు చిన్న చిన్న కురుపులాగా వచ్చినాయి. భయమైంది. టెస్ట్ చేయించితే హెర్పీస్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ వచ్చింది. ఇంకా ఏం చేయాలని తెలియక ఎవడో ఫ్రెండ్ చెప్పిండు, అరే నువ్వు పెళ్ళికి పనికి రావరా, ఇప్పుడు వదిలేసే, పెళ్ళి చేసుకోకు అన్నాడు. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఏమొచ్చిందంటే, ఇట్లాంటి కండిషన్లో పెళ్ళి చేసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ పెళ్ళాంకి వస్తుంది, మళ్ళీ పెళ్ళాంకి తెలిసిపోతుంది, ఎట్లయినా నువ్వు బయట కలిసావు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండే ఏదో తెలిసిపోతుంది, ఆమెకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇంకా ఆ టైం ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్ పిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని అన్నీ చదివిన. సో దాని తర్వాత ఏంటంటే పెళ్ళినే చేసుకోవద్దు అనుకున్నా. ఇంకా మా అమ్మ నాన్న బాగా ఫోర్స్ చేస్తే పెళ్ళి చేసుకున్నా. ఇప్పుడు మూడు ఉంది, చేయాలని ఉంది, కానీ కరెక్ట్ అదే టైంలో భయం వచ్చేస్తుంది. అరే కలిస్తే నాకు ఇన్ఫెక్షన్ మా భార్యకు వచ్చేస్తుంది కదా, ఆమె జీవితం ఒకటి ఖరాబ్ అయిపోతుంది. అదే టైంలో ప్రెగ్నెన్సీ వస్తే నా బాబునో పాపను పుడితే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఒక చిన్న తప్పు వల్ల వీళ్ళందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా, అదొకటి. ప్లస్ ఇంకోటి, ఆమెకు వచ్చిందని తెలిస్తే ఆమె కూడా టెస్ట్ చేస్తే ఆమె కూడా ఇన్ఫెక్షన్ పాజిటివ్ వస్తుంది. ఆమె అప్పుడు నా మీద డౌట్ పడుతుంది, అప్పుడు నన్నే వదిలేస్తే ఎట్లా, ఇవన్నీ టెన్షన్తో ఆయన కలవట్లేదు. సో అప్పుడు ఆయనకు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చాను. సో నేను ప్రతి పేషెంట్కి చెప్పడం ఏంటంటే, మీకు హెర్పీస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కలవచ్చు, కలిస్తే ప్రాబ్లం లేదు. కానీ ఎలా కలవాలి అంటే, ఒకటి హెర్పీస్ ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందనుకోండి, అంటే అంగం దగ్గర చిన్న చిన్న కురుపులాగా ఉన్నాయి, అక్కడ ఏమైనా డిశ్చార్జ్ లాగా అవుతుందంటే అలాంటి టైంలో కలవద్దు అసలు. ఎందుకంటే అది యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. ఆ యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కలిస్తే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ మీ భార్యకి మీ పార్ట్నర్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అదొకటి. రెండోది, ఇన్ కేస్ మీ భార్య ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కలవకండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు కొంచెం బాగా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఈజీగా స్ప్రెడ్ కావచ్చు. సో అందుకే ఆ టైంలో కలవద్దు. ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలంటే, ఈ బ్లిస్టర్స్ లేదు, నార్మల్గా ఏం లేవు, బ్లిస్టర్స్ లేవు అంటే కురుపులాగా లేవు, ఏం లేవు, మీకు దురద లేదు, మంట లేదు, అంతా మంచిగానే ఉందంటే ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా విత్ ప్రొటెక్షన్ కాండమ్స్తో కలవండి. సో ప్రతిసారి కాండమ్స్తో కలవడం వల్ల ఏమవుతుందంటే మంచిగానే ఉంటుంది. మ్యాక్సిమం 95% కేసెస్లో ఏంటంటే కాండమ్స్ యూస్ చేస్తే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేది రాదు. మీరు అందుకే వింటుంటారు, గవర్నమెంట్ ఎప్పుడు చెప్తుంటుంది ప్రొటెక్షన్ యూస్ చేయండి, హెచ్ఐవి రాదు, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ రాదు అని చెప్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కంపల్సరీ బయట ఎక్కడైనా వెళ్ళారంటే ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది యూస్ చేయాలి, కాండమ్స్ అనేది యూస్ చేయాలి.
చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే ప్రతిసారి కంపల్సరీ మీరు విత్ ప్రొటెక్షన్ సెక్స్లో ఇన్వాల్వ్ కావచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యాక్టివ్ స్టేజ్ లేదనుకోండి, యాక్టివ్ స్టేజ్ లేనప్పుడు ఇన్వాల్వ్ అవ్వండి, మ్యాక్సిమం స్ప్రెడ్ కాదు. సో ఇలాంటి కండిషన్లో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావచ్చు, సెక్స్లో ఇంటర్కోర్స్ చేయవచ్చు. ఓన్లీ ఇలా ఏమంటారు బ్లిస్టర్ స్టేజ్లో మీరు అవాయిడ్ చేయవద్దు, అవాయిడ్ చేయాలంతే. లేదంటే మీరు ఇలా అవాయిడ్ చేస్తూ వచ్చారు, ఇన్ఫెక్షన్ వస్తుందని భయపడతా వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో గొడవలు అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యలో ఇంపార్టెంట్ ఏందండి, సెక్షువల్ లైఫ్ బాగుండాలి. అదే లేదంటే ఏమవుతుంది, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఖరాబ్ అవుతుంది. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గిపోయింది, అంతా ప్రశాంతంగా ఉంది, మళ్ళీ ఇదేమన్నా బయటపడే అవకాశం ఉందా? అంటే జనరల్గా 90% కేసెస్లో అయితే మన దగ్గర ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక ఇది జనరల్గా బయటకు రాదు సార్. మన చాలా పేషెంట్స్ ఉంటారు, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక వాళ్ళకి నేను చెప్తాను, ఇనీషియల్గా ఏం చెప్తానంటే విత్ ప్రొటెక్షన్ కలవండి, కొన్ని రోజుల తర్వాత వితౌట్ ప్రొటెక్షన్ కలవండి. సో రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండండి. కలిసినాక ప్రతి 6 నెలల సంవత్సరానికి వాళ్ళకి టెస్ట్ కూడా చేపిస్తాను. ఆ భార్యకు కూడా చేపిస్తాను, హస్బెండ్ కూడా చేపిస్తాను, మ్యాక్సిమం నెగిటివ్ వస్తుంది. సో ఇలా మీరు ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% మళ్ళీ రిపీట్ కాదు. కొన్ని పేషెంట్స్ ఉంటారు ఏంటంటే ఒక 3 నెలల ట్రీట్మెంట్ తీసుకున్నాక జనరల్గా 3 నెలల్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. సో 3 నెలల ట్రీట్మెంట్ తీసుకున్నాక కురుపులు రాదు, ఎన్నిసారి కలిసినా మళ్ళీ బయటకు రాదు. సో అలా అన్నాక వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే మొత్తం ట్రీట్మెంట్ అయిపోయిందిలే, డాక్టర్ గారు ఉత్తగా రమ్మంటుండు, డబ్బులు తీసుకోవడానికి రమ్మంటుండు అని చాలామంది ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే వదిలేస్తారు. అలా వదిలేసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా 100% ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఓకే. సో అందుకే నేను ప్రతి పేషెంట్ చెప్తాను, తగ్గినా తగ్గకపోయినా మినిమం సంవత్సరం ట్రీట్మెంట్ వాడండి. సో జీవితాంతం దానికి సఫర్ అయ్యే బదులు ఒక సంవత్సరం హోమియోపతి మందులు వాడండి. ఓకే. దాంతోపాటు మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి, మంచి ప్రాపర్ ఫుడ్ తినండి. ఇప్పుడు మందులు వాడుతున్నాం కదా, నాకేం కాదని చెప్పి బయట కలిస్తే కొంతమంది అట్లా ఆలోచిస్తారు కదా. అట్లా ఆలోచించాలి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పినా 95% కాండమ్ యూస్ చేస్తే ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు మీరు గుడుగా యూజ్ చేస్తారు, అంబ్రెల్లా యూజ్ చేసినప్పుడు బాడీ అంతా తడవదు, కానీ షూస్ తడుస్తుందా, ప్యాంట్ తడుస్తుంది కదా. ఈ కాండమ్స్ కూడా అలాగే ఏంటంటే మొత్తం ప్రొటెక్షన్ ఇవ్వదు. ఎందుకంటే కొన్ని కేసెస్లో కాండమ్ ఇది కట్ అవ్వచ్చు, లేదంటే కొన్ని కేసెస్లో ఏంటంటే స్కిన్ టు స్కిన్ టచ్ వల్ల కూడా హర్పీస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో కలిసేటప్పుడు స్కిన్ టు స్కిన్ టచ్ అయింది అనుకోండి, ఆ టైంలో కూడా హర్పీస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, మల్టిపల్ పార్ట్నర్ మెయింటైన్ చేయకండి. ఎందుకంటే ఒక 10 నిమిషాల సుఖం కోసము జీవితాంతం ఖరాబ్ చేసుకుంటారు. ఒక్కసారి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ వచ్చినాయి అనుకోండి, అంత ఈజీగా పోదు. దాన్ని ప్రాపర్ ట్రీట్మెంటు, ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ, ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, షుగర్ వస్తే తొందరగా తగ్గుతుందా? తగ్గదు. ఇది కూడా అలాంటిదే. ఒకసారి వస్తే అంత ఈజీగా తగ్గదు, దానికి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇప్పుడు షుగర్ వచ్చిందని తగ్గుతుంది, తగ్గినాక మళ్ళీ మీరు రోజు స్వీట్ తినడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, షుగర్ పెరుగుతూ వస్తుంది. అలాగే ఇప్పుడు తగ్గుతుందని, నాకేం రాలేదని మళ్ళీ బయటకు వెళ్ళి కలిసారనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. ఇదే మీకు 100% అంటే నేను హోమియోపతి మందులు వాడినా, ఒకసారి వాడినాక ఇంకా నాకు జీవితాంతం రాదని గ్యారంటీ లేదు. మీరు తప్పులు చేస్తే తిరగబెడతారు, మళ్ళీ వస్తుంది. తప్పులు చేస్తే ఇంకా ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మీరు సెన్సిటివ్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అవును, కాబట్టి ఆ జాగ్రత్తలు తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. కంపల్సరీ మల్టిపల్ సెక్షువల్ పార్ట్నర్ మెయింటైన్ చేయకండి. మెయింటైన్ చేసినా కూడా ప్రొటెక్షన్ యూస్ చేయండి, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి, ప్రాపర్ డయట్, ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వస్తే మీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే ఆ వైరస్ అనేది రాకుండా ఉంటుంది. సార్ మీరు ప్రాపర్ డైట్ అంటున్నారు, ఏంటి సార్ 2 చిట్కాలు చెప్పండి. ప్రాపర్ డైట్ అంటే ఇప్పుడు హర్పీస్ ఇన్ఫెక్షన్ నరాల్లో దాచుకొని ఉంటుంది. ఓకే. సో అక్కడ ఉండే నరాల దగ్గర సెల్స్ అనేది స్ట్రాంగ్ చేయాలి. సో నరాల సెల్స్ స్ట్రాంగ్ చేయాలంటే ఏంటి, మనం బాదం పప్పు ఉంటుంది కదా, ఆల్మండ్స్, డైలీ 2 బాదం పప్పు రాత్రి నానబెట్టి పొద్దున 2 బాదం పప్పు తీసుకోండి. ఈ బాదం పప్పు రిచ్ సోర్స్ ఆఫ్ జింక్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ సెలేనియం ఇవన్నీ ఉంటాయి. ఇవి తీసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఉండే నరాలు స్ట్రాంగ్ అవుతుంది, ఆ వైరస్ అనేది తగ్గుతూ వస్తుంది. అదొకటి. ఇంకోటి సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటుందా, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంది కదా, డైలీ 2
ఒక 4-5 లేదంటే ఒక టీ స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోండి, లేదా ఫ్రూట్ సలాడ్గా చేసి దాని మీద వేసుకొని తీసుకోండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఏముంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దాంతోపాటు అది హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ నరాల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఈవెన్ సెలేనియం కూడా ఉంటుంది. సెలేనియం నరాల స్ట్రెంథింగ్ చాలా ఇంపార్టెంట్. జింక్ ఉంటుంది, ఆ జింక్ నరాల స్ట్రెంథింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ నరాలు స్ట్రాంగ్ అయినాయి అనుకోండి, వైరస్ అనేది వీక్ అవుతూ వస్తుంది. సో ఇలాంటి న్యాచురల్ ఫుడ్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ వచ్చామనుకోండి, అప్పుడు నరం స్ట్రాంగ్ అవుతుంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది, ఆ వైరస్ అనేది వీక్ అవుతూ వస్తుంది. ఓకే, డాక్టర్ మెడిసిన్తో పాటు సో ప్యారలల్గా ఇవి కూడా తీసుకుంటే ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, యా, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఫైన్, థ్యాంక్ యూ.